వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇన్నాళ్ళు రామ్ గోపాల్ వర్మ అంటే ముక్కుసూటి మనిషి అని అంతా అనుకున్నారు. ఏదిన్నా మొహం మీద చెప్పే ధైర్యం ఉన్న సెలబ్రిటీ అని భావించారు. కానీ ఇదంతా ఉత్తమ ముచ్చటే అని ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. వేరే వాళ్ళ గురించి ఎలా పడితే అలా మాట్లాడే వర్మ తన దాకా వచ్చేసరికి పిల్లిలా మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ఆయన నుంచి ఊహించలేనిదని అంటున్నారు. మరి కనీసం శ్రీరెడ్డి పోసానిని చూసైనా లౌక్యం నేర్చుకోవాలని చెబుతున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వెటకారపు కామెంట్లు ఇప్పుడు ఆయనకే తిప్పికొడుతున్నాయి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ వ్యవహారం మీద కేసు నమోదు కావడంతో వర్మ అడ్డంగా బుక్ అయ్యాడు. విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం, తాను రాలేనని తర్వాత వస్తానని అనుమతులు తీసుకోవడం, ఇలా విషయాన్ని వర్మ లేట్ చేస్తూ వచ్చాడు. ధైర్యంగా విచారణకు హాజరవుతాడని అనుకున్న తరుణంలో ఆయన ఇలా వెనకడుగు వేయడం అందరినీ, ముఖ్యంగా ఫ్యాన్స్ షాక్ గురి చేసింది. వీటికి తోడు తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన కోర్టుకు వెళ్లడం, ఇందుకు న్యాయస్థానం తిరస్కరించడం వంటి పరిణామాలతో వర్మ భయపడుతున్నాడా అన్న చర్చ కూడా అభిమానుల్లో జోరుగా మొదలైంది. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన సీన్ అయితే అందరికీ చిరాకు తెప్పించింది. ఎలాగైనా వర్మను విచారణ చేయాలనుకున్న ఒంగోలు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి కస్టడీకి తీసుకోవాలని ట్రై చేశారు. కానీ ఆయన ఇంట్లో లేడన్న సమాధానం ఎదురైంది. తర్వాత ఆయన ఎక్కడికో పారిపోయాడన్న వార్త వినిపించింది. దీనికి తగ్గట్టే తన లాయర్ తో ఓ రిక్వెస్ట్ ను పోలీసులకు పంపించిన రామ్ గోపాల్ వర్మ వర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోరాడు. అది కూడా 2 వారాల తర్వాత అటెండ్ అవుతానని చెప్పారన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడితో ఆగకుండా ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశాడు. ప్రకాశం జిల్లాతో పాటు విశాఖ, గుంటూరు జిల్లాలో దాఖలైన కేసుల విషయంలో ఆయన ఈ పిటిషన్లు వేశాడు. ఇందులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది పక్కన పెడితే అసలు వర్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడన్నదే డిస్కషన్ పాయింట్ అవుతుంది. నోటికొచ్చింది మాట్లాడడం, నచ్చిన వాళ్ళపై వెటకారంగా సినిమాలు తీయడం, అదంతా తన మేధావితనంగా ఆర్భాటం చేయడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ ను ధైర్యంగా మ్యానిపులేట్ చేసిన వర్మ ఇప్పుడు తను అరెస్ట్ కావడం ఖాయమని అర్థం కావడంతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడని అభిమానులు, ఇతర జనాలు సీరియస్ అవుతున్నారు. తాను ఆర్టిస్ట్ అయితే పోలీసులు తనను కొడతారేమోనని వర్మ భయపడుతున్నాడా? ఎంతకాలం జైల్లో ఉంటాడో అర్థం కాని అయోమయంలో ఉన్నాడా? జైల్లో పడితే తన గతి ఏంటన్న క్లారిటీ రాక ఇలా దాగుడు మూతలాడుతున్నాడా? ఇదేదీ కాకుండా ఇన్నాళ్ళు తాను ఎవరి కోసమైతే వెటకారపు సినిమాలు తీశాడో ఇప్పుడు వాళ్లే తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నాడా? అసలు వర్మ బిహేవియర్ కు కారణమేంటి అన్న ప్రశ్నలే ఆర్జీవీని అమితంగా అభిమానించే వారి నుంచే కాక సాధారణ ప్రజల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వర్మ నేరుగా పోలీసుల విచారణకు హాజరై విషయాన్ని స్మూత్ గా హ్యాండిల్ చేస్తే ఆయనకే మంచిది. సేమ్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ మౌత్ పీసులు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచే కాదు సోషల్ మీడియా నుంచి కూడా నైస్ గా గాయబ్ అయ్యారు. కనీసం వాళ్ళను చూసైనా ఎలా సమస్యల నుంచి తప్పించుకోవాలని నేర్చుకుంటే మంచిదని రామ్ గోపాల్ వర్మకు సజెషన్స్ అందుతున్నాయి. ఆర్జీవీ ప్రవర్తనపై మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.